అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే మగవాళ్ళలో అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏమిటి? ఏ రీజన్స్ వల్ల, ఏ కారణాల వల్ల మగవాళ్ళలో ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను ప్రతి శనివారము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో ఉంటాను. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమిటి, అండ్ ఆ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఎందుకు మగవాళ్ళు ఈ సెక్షువల్ సమస్యలు వస్తాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎక్కువగా మగవాళ్ళలో చాలా మందిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక 5 రీజన్స్ ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి డయాబెటీస్, అంటే షుగరు. ఎవరిలో అయితే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా హై ఉండి డయాబెటీస్ ఉండి షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు, అటువంటి వాళ్ళలో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి హైపర్ టెన్షన్, అంటే బీపీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలో చాలా మందిలో బీపీ కంట్రోల్ లేకపోతే ఈ అంగస్తంభన సమస్య వస్తుంది. థర్డ్ వచ్చేసి స్మోకింగ్. ఎవరైతే ఎక్కువగా సిగరెట్లు తాగుతూ ఉంటారో ఆ సిగరెట్ల వల్ల కూడా ఈ పెన్నిస్లో ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి అంగస్తంభన సమస్య వచ్చింది. అండ్ ఆల్కహాల్ తీసుకోవటము, అండ్ ఒబేసిటీ, కొలెస్ట్రాల్. అంటే ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారో, ఎక్కువ వెయిట్ ఉంటారో, లేకపోతే బాడీలో బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా మగవాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే డయాబెటీస్ లేదా షుగర్ వల్ల, లేదా హైపర్ టెన్షన్ లేదా బీపీ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్, వీటన్నిటి వల్ల ఎందుకు అసలు అంగస్తంభన సమస్య వచ్చింది అని అంటే, ఎవరిలో అయితే షుగర్ ఉండి షుగర్ కంట్రోల్లో ఉండదో, లేకపోతే బీపీ ప్రాబ్లం ఉంటుందో, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటాయో, లేదా లావుగా ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో, వీటన్నిటి వల్ల స్లోగా పెన్నిస్ లోపల ఉండే మజిల్ ఉంటుంది. ఈ పెన్నిస్ అనుకోండి, పెన్నిస్ లోపల ఒక స్మూత్ మజిల్ ఉంటుంది, కార్పోరా క్యావర్నోసా అనే మజిల్. ఆ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ ఈ షుగరు, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ వీటన్నిటి వల్ల స్లోగా మజిల్ డ్యామేజ్ అయిపోయింది. మజిల్ డ్యామేజ్ అయిపోయి పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది అనమాట. నార్మల్గా రావాల్సిన బ్లడ్ కన్నా పెన్నిస్కి చాలా తక్కువ బ్లడ్ వస్తుంది. ఆ తక్కువ బ్లడ్ రావటం వల్ల పెన్నిస్లో ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోవటం వల్ల మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వదు. దానివల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది వస్తుంది. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ పెన్నిస్ మెత్తగా ఉండి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఫస్ట్ మీరు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఏమైనా ఉందా, ఒకవేళ స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏదైనా ఉంటే ఆ స్మోకింగ్ అలవాటు మానేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏదైనా హైగా ఉంటే దాని టాబ్లెట్స్ వాడుకోవాల్సి వచ్చింది. ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా షుగర్, బీపీ కంట్రోల్లో ఉండి స్మోకింగ్, ఆల్కహాల్ మీరు అవాయిడ్ చేస్తే చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది ఈజీగానే క్లియర్ అయిపోయింది. ఎవరిలో అయితే ఆల్రెడీ ఈ షుగరు, బీపీ వల్ల, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి అలవాట్ల వల్ల అంగస్తంభన సమస్య స్టార్ట్ అయ్యి ఆల్రెడీ సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, దానికి మనము అసలు ఈ ప్రాబ్లమ్ ఏ స్టేజ్లో ఉంది, ఈ అంగస్తంభన సమస్యకి షుగరు, బీపీ వీటి వల్ల ఎంత డ్యామేజ్ అయింది పెన్నిస్లో ఉన్న మజిల్ అనేది సింపుల్ టెస్టులు చేసుకుంటే అసలు ఏ స్టేజ్లో ఉంది ఈ ప్రాబ్లం అనేది క్లియర్గా ఐడెంటిఫై అయ్యింది. ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మీరు అంత ఈజీగా బయటపడి మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా, అంగస్తంభన సమస్యతో ఇబ్బంది పడతా, షుగరు, బీపీ ఉండి, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, కుదిరితే ఒకసారి వైజాగ్లో హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. నేను శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో ఉంటాను. నేను ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా నేను దానికి క్లియర్గా ట్రీట్మెంట్ చేస్తాను. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ సమస్యలతో బాధపడుతున్నారో ఒకసారి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని విజయవాడలో వచ్చి కలవండి, వైజాగ్లో వచ్చి కలవండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.